హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి మరి 8వ తరగతి చదువుతున్న గవర్నమెంట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు 12,000 రూపాయలు స్కాలర్షిప్గా పొందేటువంటి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్, దానికి సంబంధించిన ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే 7/12/2025 జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయం వెబ్సైట్ www.bse.ap.gov.in నందు 4/9/2025 నుండి అందుబాటులోకి ఉంచడమైంది. అంటే రేపటి నుంచి కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ ఎన్ఎంఎంఎస్ పరీక్షకు సంబంధించి. ఈ పరీక్ష నమోదు చేసుకోవడానికి చివరి తేదీ 39, ఈ నెలాఖరు వరకు నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసే సమయంలో విద్యార్థి ఆధార్ కార్డులో ఉన్న విధంగానే విద్యార్థి పేరు, పుట్టిన తేదీ మరియు తండ్రి పేరు నమోదు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మున్సిపల్, ఎయిడెడ్ మండల పరిషత్తు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఏవైతే ఉన్నావో మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8వ తరగతి చదువుతూ కుటుంబ సంవత్సర ఆదాయం 3,50,000 లోపు ఉన్న విద్యార్థులు అందరూ కూడా ఈ పరీక్ష రాయడానికి అర్హులు. దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ధ్రువపత్రాలు అవసరం లేదు, కానీ పరీక్ష రాసే సమయానికి అన్ని ధ్రువపత్రాలు తప్పకుండా సిద్ధం చేసుకోవాలి. పరీక్ష రుసుమును ఓసీ, బీసీ విద్యార్థులకు 100 రూపాయలు, అంటే ఓసీ, బీసీ అభ్యర్థులకు 100 రూపాయలు మరియు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50 రూపాయలు. ఇక ఆన్లైన్ అప్లికేషన్లో ఇవ్వబడిన ఎస్బీఐ కలెక్ట్ లింక్ ద్వారా మాత్రమే పరీక్షా రుసుమును చెల్లించాలి. పూర్తి వివరాల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in వెబ్సైట్ నందు లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి వారి కార్యాలయం కానీ తెలుసుకోవలసిందిగా ప్రభుత్వ పరిశీలకుల సంచాలకులు కేవి శ్రీనివాసరెడ్డి తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక నేషనల్ మీన్స్ కమ్ మెరిట్, ఇక్కడ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ అంటాము. దీనికోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటివి, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు, అలాగే గవర్నమెంట్ కావచ్చు, జిల్లా పరిషత్తు కావచ్చు, మండల పరిషత్తు కావచ్చు, లేకపోతే ఆదర్శ పాఠశాలలో మోడల్ స్కూల్స్ అంటాము. అంటే వసతి సౌకర్యం లేని మోడల్ స్కూల్స్ ఏవైతున్నాయో వాటిల్లో కావచ్చు, ఎక్కడైనా కానీ చదివేటువంటి ప్రైవేట్ పాఠశాలలు తప్ప ఏ ప్రభుత్వ పాఠశాలలోనైనా కానీ, అది మండల పరిషత్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులంతా కూడా ఈ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. నెలకి 12,000, సంవత్సరానికి 12,000 రూపాయలు దీనికి స్కాలర్షిప్గా విద్యార్థులు చెల్లించడం జరుగుతుంది. దీని అప్లికేషను రేపటి నుంచి మొదలవుద్ది, ఈ నెలాఖరు వరకు కూడా ఉంటుంది. ఇక దీనికి ఏం కావాలనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చేశారు. ఇక్కడ అప్లికేషన్ పెట్టే సమయంలో మాత్రం విద్యార్థి ఆధార్ కార్డులో ఉన్న విధంగానే విద్యార్థి పేరు, అలాగే పుట్టిన తేదీ మరియు తండ్రి పేరు నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ప్రభుత్వ పాఠశాల కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, మున్సిపల్ ఎయిడెడ్ పాఠశాల కావచ్చు, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ పాఠశాలలో వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల కావచ్చు, ఎక్కడైనా కానీ 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు, అలాగే వారి యొక్క కుటుంబ ఆదాయం 3,50,000 రూపాయల లోపు మాత్రమే ఉండాలి. వీరంతా కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పరీక్ష రాసే సమయాన్ని అన్ని ధ్రువపత్రాలు, ఇప్పుడైతే మనకి ఏ ధ్రువపత్రాలు అవసరం లేదు, ఏ సర్టిఫికేట్లు అవసరం లేదు, కానీ ఖచ్చితంగా అన్ని ధ్రువపత్రాలు పరీక్ష రాసే సమయానికల్లా సిద్ధం చేసుకోవాలి. ఇక పరీక్ష ఫీజు చూస్తే 100 రూపాయలు ఉంటుంది జనరల్ అభ్యర్థులకి, అంటే ఓసీ అభ్యర్థులకి, అలాగే బీసీ అభ్యర్థులకు 100 రూపాయలు. ఇక ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం 50 రూపాయలు మాత్రం ఉంటుంది. ఇది ఆన్లైన్లోనే చెల్లించాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.